ఈనాడు చేసేది ఏమిటి అంటే సంక్రమణ సమయానికి దానాలు గనక చేసినట్టయితే కొన్ని వేల రెట్ల ఫలితం ఉంటుంది అంటారు. తప్పనిసరిగా ఈనాడు ఏం చేస్తారు, కూష్మాండ దానం చేస్తారు. కూష్మాండం అంటే గుమ్మడి పండు. గుమ్మడి పళ్ళు బాగా వచ్చేటటువంటి కాలం. ఇవి సంవత్సరమంతా నిలవ ఉంటాయి. పండుకి పండు ఉంటుంది, కాయకి కాయగాను ఉంటుంది, బాగా పుష్టికరమైనటువంటి ఆహారంగా ఉంటుంది. ఈ ఒక్క గుమ్మడి పండు కనుక ఉన్నట్టయితే అది పరిపూర్ణతకి సంకేతంగా ఉంటుంది. అంతేకాదు గుమ్మడి పండు భూగోళానికి సంకేతం. ఈనాడు బలిచక్రవర్తి భూమి మీదకి వచ్చి భూమినంతా పరిపాలించటానికి విష్ణువు అనుమతించినటువంటి రోజుగా చెప్పబడుతూ ఉంటుంది. మనం అంతగా చేసుకోం కానీ కేరళ ప్రాంతంలో బలిచక్రవర్తికి సంబంధించినటువంటి పండుగగానే చేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. బలిచక్రవర్తికి ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే దానం చేయడం. ఆ దానం చేస్తాన్న మాట మీద నిలబడే కదా 3 అడుగుల దానం శుక్రాచార్యుడు వద్దంటున్నా వామనుడికి ఇచ్చింది. ఒక మనిషిని సంతృప్తి పరచాలి అంటే వారికి ఇష్టమైన పని చేయడమే మనకి ప్రధానంగా కనపడుతుంది. బలిచక్రవర్తి ఈనాడు భూమండలాన్నంతా పరిపాలిస్తున్నాడు అంటే ఆయన్ని సంతోషపెట్టాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి దానం చేయడమే సరైనటువంటి పని. కనుక ఈనాడు బలిచక్రవర్తిని ఆయన ఆరాధ్య దైవమైనటువంటి విష్ణుమూర్తిని సంతృప్తిపరచాలి అంటే గుమ్మడి పండుని దానం చేయడం సరిపోతుంది అంటారు. అంటే ఈనాడు ఎవరైనా గుమ్మడి పండును కనుక దానం చేసినట్టయితే అది భూమండలాన్నంతా దానం చేసినంతటి సత్ఫలితాన్ని ఇస్తుంది అని పెద్దలు మనకి చెప్పేటటువంటి మాట.